ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదని. దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నా మందిరంలో వారిని ఆనందింప చేసేదని. ఈ లోకంలో మనుషులు ఆనందం కోసం వేటినో వెతుకుతా ఉన్నారు. ఒక సినిమా చూడటానికి మనము సినిమా హాల్కి వెళ్తే 2 గంటల ఆనందం మనకి దొరకొచ్చు, కానీ తిరిగి వచ్చినాక మనకి దుఃఖమే కలుగుతుంది. ఒక సర్కస్ చూడడానికో, ఒక అందమైనటువంటి ప్రదేశాన్ని చూడటానికో, లేదా ఆహ్లాదకరమైనటువంటి స్థలానికి వెళితేనో, మనకి ఇష్టమైనటువంటి తిండి తింటేనో మనకు కలిగే ఆనందం చాలా స్వల్పకాలం మాత్రమే ఉంటుంది. ఈ లోకంలో ఎక్కడ మనకి ఆనందం దొరికేటువంటి స్థలము లేదు. శాశ్వతమైనటువంటి ఆనందం మనకు ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఆయన మందిరంలో మనల్ని ఆనందింపచేసేటువంటి దేవుడు. ఒకరోజు హన్న బిడ్డలు లేరు, చాలా సంవత్సరాల నుంచి బిడ్డలు లేనటువంటి గొడ్రాలు జీవితాన్ని అనుభవిస్తూ వేదన పడుతున్నటువంటి హన్న ఒకరోజు షిలోహు మందిరానికి వెళ్ళింది. దేవుని సన్నిధిలో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే, 9, 10, 11 వచనాల్లో చూస్తే, ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసి, నీ దాసురాలైనటువంటి నా స్థితిని జ్ఞాపకం చేసుకోయా, నాకు బిడ్డలు లేరు, ఒకవేళ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్న ఒక కుమారుని మీరు అనుగ్రహిస్తే తిరిగి నేను నీ పరిచర్యకు ఆ కుమారుని ఇస్తాను అని చెప్పి ఆమె దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆమె దుఃఖం దేవుని మందిరానికి వచ్చాక ఆనందంగా మార్చబడింది. ఆమె జీవితంలో కన్నీటి మయాలు, దుఃఖమయాలు, నిరాశలు, నిస్పృహలు, అవమానాలు, నిందలన్నీ కొట్టివేయబడి ఆమెకు శాశ్వతమైనటువంటి ఆనందం కలిగింది. దేవుని మందిరంలో మనము శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటాం. ఆయన మనల్ని తన మందిరంలో ఆనందింపచేసేటువంటి దేవుడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడుతుంది. ఆయన మందిరము సమస్త జనులకు మందిరం. దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన దుఃఖాన్ని తీర్చేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, కానీ యెషయా గ్రంథం 37వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, హిజ్కియా మీదకి సన్హెరీబు అష్షూరు రాజులు యుద్ధానికి వస్తారు. అప్పుడు హిజ్కియా రాజు ఏం చేస్తున్నాడంటే, దేవుని మందిరంలోనికి వెళ్ళి వాళ్ళు పంపించినటువంటి ఆ పత్రికను అంతటినీ విప్పి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా శక్తి చాలదు, నా బలము చాలదు, నా వల్ల ఏమీ కాదు, ఒక పక్క నుంచి శత్రువు నన్ను తరుముతా ఉన్నాడు, భయంతో, ప్రాణ భయంతో, యుద్ధ భయంతో నేను బ్రతుకుతా ఉన్నానయ్యా అని దేవుని సన్నిధిలో హిజ్కియా ప్రార్థన చేస్తే, దేవుడు అద్భుతంగా హిజ్కియా పక్షంగా యుద్ధం చేశాడు. ఒక దూతను పంపి ఒక్కరోజే 185,000 మందిని ఆ దూత సంహరించినట్లుగా మనం చూస్తాం. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మనకి శాశ్వతమైనటువంటి ఆనందంతో పాటు మనకున్న భయాలు, మనకున్నటువంటి కలవరాలు, మనకున్నటువంటి ఆందోళనలన్నీ పోతాయి. కాబట్టి నువ్వే కలవరాల్లో ఉన్నా సరే, ఏ బాధలో ఉన్నా సరే, దేవుని మందిరంలోనికి రావడం నేర్చుకో. ఆయన మందిరంలో ఆయన మనల్ని ఆనందింపచేసేటువంటి దేవుడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ వాగ్దానం ఉంటున్న మీరు దేవుని మందిరానికి రండి. దేవుని మందిరంలో ఆయన ఆరాధించడం నేర్చుకోండి. మీ ప్రతి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఆయన. ఆమేన్.